పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముడి చమురు సరఫరాపై ఆందోళనను పెంచడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను ఔన్సుకు సుమారు $4,000 స్థాయికి తీసుకెళ్లాయి. ఈ అంతర్జాతీయ పతనం ప్రభావం దేశీయ మార్కెట్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు ఇప్పటికే దాదాపు తమ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత స్థాయిల నుండి గరిష్టంగా మరో 5% వరకు మాత్రమే పతనం ఉండవచ్చని, అంతకంటే భారీగా పడిపోయే అవకాశం చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలలో ఈ బలహీనతకు అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో పాటుగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం కూడా ఒక ముఖ్య కారణంగా చూడవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించవచ్చనే భయం ఇన్వెస్టర్లలో ఉంది. బంగారంపై ఎలాంటి వడ్డీ లభించదు కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు దీనిపై కంటే ఇతర స్థిర రాబడి సాధనాల వైపు మొగ్గు చూపుతారు. అయినప్పటికీ ప్రస్తుత మార్కెట్ ఏకీకరణ దశలో ఉన్నందున సామాన్య కొనుగోలుదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ కొనుగోలుదారులకు, ముఖ్యంగా రాబోయే పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశంగా నిపుణులు చెప్తున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయనే ఆశతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవటం అంత శ్రేయస్కరం కాదని, ఎందుకంటే దేశీయ మార్కెట్లో 1.35 లక్షల వద్ద బంగారానికి చాలా బలమైన మద్దతు ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో బంగారం ధరలు పెరిగినప్పుడు ఆభరణాల డిమాండ్ 75 నుండి 80% వరకు పడిపోగా, ప్రస్తుత ధరల తగ్గుదల కారణంగా ఆ క్షీణత ఇప్పుడు 40 నుండి 45% పరిమితమైంది. ఇది మార్కెట్ క్రమంగా పుంజుకుంటుందనటానికి సాంకేతికంగా చూడాలని చెప్తున్నారు. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుండడంతో దీపావళి నాటికి ఆభరణాల కొనుగోళ్లు గత ఏడాదితో సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక భారతదేశం నుండి విదేశాలకు జరిగే ఆభరణాల ఎగుమతుల విషయానికి వస్తే దీనికి అమెరికా రాజకీయ పరిణామాలతో లేదా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలతో ప్రత్యక్ష సంబంధం లేదని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి భారతదేశంలో దిగుమతి సుంకాలు పెరిగిన తర్వాత గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ప్రవాస భారతీయులు అక్కడే ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దుబాయ్, పొరుగు దేశాల్లో భారత శైలి ఆభరణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ పన్నుల వ్యత్యాసం భవిష్యత్తులో భారతీయ ఎగుమతిదారులకు పరోక్షంగా మంచి ప్రయోజనాన్ని చేకూర్చుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, దీపావళి నాటికి బంగారం ధర ఎటువైపు వెళ్తుందా అనేది విశ్లేషకుల అంచనా ప్రకారం ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే దీపావళి నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధర తిరిగి పుంజుకొని ఏకంగా 1,60,000 మార్కును తాకవచ్చు. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినప్పటికీ ధరలు పెద్దగా పడిపోకుండా ₹1,40,000 నుండి ₹1,45,000 పరిధిలోనే స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు $4,000 వద్ద బంగారానికి బలమైన సపోర్ట్ ఉంది. కాబట్టి మున్ముందు $5,100 స్థాయిని అందుకోవటమే పసిడి తదుపరి లక్ష్యం కానుంది. బంగారంతో పాటు వెండి కూడా రాబోయే రోజుల్లో మంచి పురోగతి సాధిస్తుందని మార్కెట్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.